పెట్టాలి క్యాబినెట్ నుంచి అని చెప్పి 16 మంది ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. కానీ జాతీయ అధ్యక్షులు కొండా సురేఖ గారికి నేరుగా అపాయింట్మెంట్ ఇస్తారు. ఎంత విచిత్రం, కాంట్రడిక్షన్ ఎట్లా ఉంది చూడండి. రాష్ట్ర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలేమో ఆమెని బర్తరాఫ్ చేయాలంటారు. జాతీయ అధ్యక్షులు నేరుగా వారికి అపాయింట్మెంట్ ఇస్తారు, వారి దగ్గర కలుస్తారు. ఒకవేళ నిజంగానే జాతీయ పార్టీ వీరిపైన వ్యతిరేకంగా ఉంది, వీరిపైన కోపంగా ఉంది అనుకుంటే అసలు అపాయింట్మెంటే ఇవ్వరు. పిసిసి ప్రెసిడెంట్ అడుగుతారు కదా, మీ మంత్రి ఇట్లా వస్తా ఉంది, జాతీయ అధ్యక్షుని కలవడం కోసము అపాయింట్మెంట్ అడుగుతా ఉంది, మరి పిసిసి అధ్యక్షుడు ఏం చెప్తాడు, మీ అభిప్రాయం ఏందని చెప్పి అడుగుతారు కదా. ఉట్టిగానే అపాయింట్మెంట్ ఇస్తారా? అంటే పిసిసి అధ్యక్షుడు కూడా ఇవ్వండి అపాయింట్మెంట్ అని చెప్పినట్టే కదా. దీంట్లో ఈ కాంట్రడిక్షన్ చూడండి మేడం. శరత్ గారు చెప్పినట్టు అంత తేలికగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేనైతే భావిస్తలేను. రెండోది, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మేడం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అపరాజిత సారంగి అని చెప్పి ఒరిస్సాకు సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు. జంజీ ఉద్యమం అప్పుడు జంతర్ మంతర్ లో ఉద్యమం జరిగిన సందర్భం లోపల అపరాజిత సారంగి ఎంపీ గారి కూతురు ఇన్స్టాగ్రామ్ లో ఆ జంజీ ఉద్యమాన్ని సమర్థిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో. మేమెవరము భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీలందరూ వచ్చి గగ్గోలు పెట్టలేదు, లేదనుకుంటే ఆ అపరాజిత సారంగి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరు కోరలేదు. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ, వారి కూతురుకుండే అభిప్రాయం కూతురుకుంటది, ఎంపీ గారికి ఉండే అభిప్రాయం ఎంపీ గారికి ఉంటది. కానీ ఆశ్చర్యకరంగా కొండా సురేఖ గారి కూతురు కామెంట్ చేస్తే కొండా సురేఖ గారికి ఏకంగా షోకాజ్ నోటీసే ఇచ్చిర్రు. ఇది ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఎట్లా ఉన్నాయో మనకి ఈ 2 ఇన్సిడెంట్లను మీరు ఒక్కసారి పక్కన పెట్టి ఆలోచన చేసి చూస్తే తెలుస్తా ఉంటది. కనుక వీరు స్టేట్మెంట్లు ఒక రకంగా ఇస్తారు, ఆచరణ ఇంకొక రకంగా ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మహిళలు, నిన్నటికి నిన్న ఆయన ఛాత్రోంకి గూంజ్ అని చెప్పి అక్కడికి పోయిండు, పూనాలో పోయి మాట్లాడిండు. మనుస్మృతి ద్వారా మహిళల్ని అనగదొక్కడం కోసం చూస్తా ఉన్నారు, మహిళల్ని ఇంకా సెకండ్ గ్రేడ్ పౌరుల్లాగానే చూస్తా ఉన్నారు అని చెప్పి పెద్ద స్పీచ్లు ఇచ్చొస్తాడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఒక మహిళ, దాంట్లో ఒక బీసీ మహిళ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళని ఎంత దారుణంగా అటాక్ చేయిస్తా ఉన్నారో ప్రభుత్వ పెద్దల్లో, వారిని ఎంత హ్యూమిలియేషన్ కు గురి చేస్తా ఉన్నారో మనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది కదా. బీసీలు అంటే ప్రేమ లేదు, మహిళ అంటే గౌరవం లేదు. ఈ పార్టీ మళ్ళీ పొద్దున్నే లేస్తే మహిళల గురించి మాట్లాడుతుంది, బీసీల గురించి మాట్లాడుతుంది, కానీ వారి అభిప్రాయాల గురించి మాట్లాడదు. కనుక కాంట్రడిక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ నరనర డిఎన్ఏలోనే ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అయితే మొత్తంగా మేము చెప్తున్న అంశం ఏంటంటే, మేము అంటే ఒక రాజకీయ పార్టీగా కాకుండా న్యూట్రల్ గా మాట్లాడదామండి. సుష్మిత చేసిన కామెంట్స్ కి కొండా సురేఖ గారికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. శరత్ గారు ఇంతకుముందు అడిగిండు, కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలందరూ అంటే పార్టీలో ఏమన్నా విప్పు జారీ చేసిందా? వారు ఎట్లా డిమాండ్ చేస్తారు? మరి వారి మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? వారికి ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు? చిన్నారెడ్డి గారు ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒక బంటులాగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ రోజు కూడా దేవుళ్ళు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేవుళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు, ఆయన బలిపశం చేయడం కోసం చూస్తా ఉన్నారు. ఆయన చేసిన తప్పేందండి? ఆయనకి ఇచ్చలేరా బీఫామ్? ముందు కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి పేరు మీద బీఫామ్ రిలీజ్ చేసలేదా అండి? దాని తర్వాత మళ్ళీ రాత్రికి రాత్రే బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి బీఫామ్ ఇచ్చలేరా మేఘారెడ్డి గారికి? మరి ఆయన అడగడంలో తప్పే ఉంది. కనుక నిజాలు ఎవరన్నా మాట్లాడితే వారిపైన చర్యలు తీసుకోవడానికి, వారి గొంతు నొక్కడం కోసం ఇదేం ప్రజాస్వామ్యం అండి? ప్రజాస్వామ్యం ఉట్టిగా బుక్కును చేతిలో పట్టుకొని తిరుగుతే అయిపోతుంది రాజ్యాంగాన్ని పట్టుకొని. ఓకే, కొండా సురేఖ బీజేపీ నేతలతో టచ్ గా ఉన్నట్టు బాగా ప్రచారం సాగుతోంది. మీరే సపోర్ట్ చేస్తున్నారట వెనుకుండి. మేము ఎందుకు సపోర్ట్ చేస్తామండి? వాళ్ళ దాంట్లోనే సపోర్ట్ చేస్తున్నారండి. ఇంతకుముందు శరత్ గారు చెప్పిర్రు, మంత్రివర్గంలోనే వారికి సపోర్ట్ ఉన్నారు కొండా సురేఖ గారికి. మాకేం సంబంధం అండి? ఆమె కాంగ్రెస్ పార్టీ, మా
కేబినెట్ లో మంత్రి బాగా స్ట్రాంగ్ ప్రచారం ఒకటి జరుగుతోంది బీజేపీ. కాదండి, ఒక్క మంత్రి అన్న నిన్నటికి నిన్న 16 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడినారు. ఒక్క మంత్రి పేరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఉన్న మంత్రి ఒక్కరు కొండా సురేఖ గారు మాట్లాడింది తప్పు, కొండా సురేఖ గారి కూతురు మాట్లాడింది తప్పు అని చెప్పి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రా కేబినెట్ లో? మా మద్దతు ఉందా లేదా అనేది సెకండరీ. ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ కేబినెట్ లో ఉన్న మంత్రుల మద్దతే ఉంది కొండా సురేఖ గారికి. ఓకే, ముందు వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పండి. తర్వాత ఆమె సస్పెండ్ చేస్తారా, ఆమె వేరే పార్టీలోకి పోతుందా, లేదంటే వేరే పార్టీ ఆహ్వానిస్తుందా అనేది సెకండరీ కదా. ఇప్పుడు చర్చ అది కాదు కదా మేడం. మీరైతే ఆహ్వానిస్తారు కదా. మేమేమంటున్నామనంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేస్తామని చెప్పి నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారిని కూడా ఈ ప్రశ్న అడిగినరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు మేము చెప్తాము, స్పందిస్తామని చెప్పిండు. ఇప్పుడు ఎందుకండి ఊహాజనితమైన ప్రశ్నలు ఎందుకు, దానిపైన మా సమాధానాలు ఎందుకు, దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అంటే మహిళ మీరు ఒక నిమిషం మేడం, యా చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న బీసీలు కూడా ఒక బీసీ మహిళ పట్ల సానుభూతి లేకపోగా ముఖ్యమంత్రి యొక్క ప్రాపకం కోసమని ఎట్లా అంటే ఒక మేకపిల్ల వెనుక తోడేళ్లు పడ్డట్టుగా పడ్డారు. నాకు అది చాలా బాధాకరమైన ఉంది. అసలు ఆల్రెడీ బీసీలకు సెకండరీ గ్రేడ్ ట్రీట్మెంటే ఉంది కాంగ్రెస్